చిన్నప్ప మురుగా ఏంటి వకీలు? భూపతి గారి ముగ్గురు కొడుకులు లోపల నీ కోసం వెయిటింగ్ రా. వకీలు, నీకు ఎవరు శత్రుపక్షం ఎవరు మిత్రపక్షమయ్యా? ఫీజు ఇచ్చే వాళ్ళంతా మిత్రపక్షమే కదా. నువ్వు పదా. డీసీపీ చూసి చాలా రోజులైంది, ఏంటి విషయం? కొన్ని రోజులు మీరంతా నిదానంగా ఉండాలి, అది చెప్దామనే. ఏది చేయాలో ఏది చేయకూడదో ఏ వకీలు జరగయ్యా, అది చెప్పండి ముందు. అదే హార్బర్ వ్యవహారం, రియల్ ఎస్టేట్, దొమ్మీలు, సొంత పంచాయతీలు, గూండాగిరి. నేను స్వామికి పూజ చేసేవాడిని అయ్యా. స్వామియే అయ్యప్పో దయించయ్యా దీవించయ్యి. భూపతి గారు ఎలా ఉన్నారు? హాస్పిటల్కి ఎప్పుడు వచ్చి చూడొచ్చు? అదేదో విజిటింగ్ టైం అది ఇది అన్నారు, ఆ టైంలో వస్తేనే వదులుతారా? ఐసీయూలో ఉన్నారు, అందరూ చూడడం కుదరదు. నిన్న మీ వాళ్ళిద్దరు పాండిచేరిలో దొరికారు, అందులో ఒకడు తప్పించుకున్నాడు, ఇంకొకడు పైకి పోయాడు. ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు? మా వాళ్ళ? ఏం మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడుతున్నావు మురుగా? అవును మురుగా, నాకు తెలీదు మురుగా. ఇప్పుడు ఇక్కడ ఏ సమస్య రాకూడదు, అందుకే మిమ్మల్ని అందరినీ పిలిపించింది. డీజీపీ, అది పాత టేబుల్ అయ్యా, మా మామ ఇచ్చింది. వరదా, నేను భూపతి ఎప్పటి నుంచో బిజినెస్ చేస్తున్నాం. మా మధ్య చాలా గొడవలు వచ్చాయి, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, జరగాల్సినవన్నీ జరిగాయి. కానీ ఈ షూట్ చేయడం, ఈ బాంబు దాడి, ఇందులో నా చెయ్యేమీ లేదు. వరదా, నేను నమ్ముతున్న స్వామి మీద టెస్ట్ చెప్తున్నాను, నేను భూపతిని చంపడానికి చూడలేదు. అందుకే మీ ఇద్దరిని పిలిపించి మాట్లాడుతోంది. ఇక మీ రెండు గ్రూపుల మధ్య ఎలాంటి ప్రాబ్లం స్టార్ట్ అవ్వకూడదు. మొదలు పెట్టింది ఎవరు? నేనా? చేసింది మేము కాదు, అదే తిరిగి నేను చెప్తున్నాను. ఆ పోలీస్ వేషాలు వేసుకొచ్చిన వాళ్ళు వీళ్ళ మనుషులు కాదని మేము ఎలా నమ్మటం? ఏ చల్పా స్వామి, ఏం మాట్లాడుతున్నావు? అదే ఆయన చెప్తుంది తను కాదని మీకు చెవుడా? మరైతే నీ పనా? అల్లుడు అల్లుడు విధానం ఏం చేస్తావు చేసేది? ఏ వకీలు, ఇక్కడ డీసీపీతో మాట్లాడడానికైనా రమ్మన్నావు, లేదా ఈ మొరటి మనుషులతో పంచాయతీ చేయడానికా? నేనేం చెప్పడానికి వచ్చాను, మీరంతా ఏం మాట్లాడుతున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఇదంతా చూస్తూ ఊరుకోదు. ఒకరోజు మీ గ్యాంగ్లన్నీ తొక్కి పడేస్తాం. అంత అవసరం లేదు, ఈ గ్యాంగ్ నేను చూసుకుంటాను. చూసుకుందాం, నువ్వు ఏం పీకుతావో నేను చూస్తాను. నేను పోన్లే అని ఊరుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నారు. చూసారా సార్, వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నాడు మీ కళ్ళ ముందే. സാറ് പറയുന്ന കേട്ടോ, കരഞ്ഞാൽ 3-4 ഭക്ഷണമില്ല. ഇവിടുത്തെ ബാത്റൂമെല്ലാം നീ കരുകേണ്ടി വരും. ആ വണക്കം സാർ, കയറി 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 കണ്ണു തുടക്കേ. ആ നാട്ടിൽ നിന്ന് വന്നതാ, ഫ്രഷ് ദാ സാർ, ചിന്ന പൊണ്ണാ. ആ താങ്ക്സ് സാർ. ఏయ్, నేను నచ్చాను చెప్పు. శేఖర్, నేను ముగ్గురికి సమాధానం చెప్పాలి. చనిపోయిన నా అల్లుడికి, విధవరాలైన నా కన్న కూతురికి,
తండ్రి లేకుండా అనాథైన నా మనకి భూపతికి వారసుడు వరదరాజు భూపతేనా? నేనే. ఇంకెవరు? మీ తమ్ముళ్ళు, మామయ్య? కెమెరా ఇటు. బదులువు. నా తమ్ముళ్ళు ఇంకా చిన్నోళ్ళే, నన్ను దాటి వాళ్ళేం చేయరు. ఆయనకు 2 మొహాలున్నాయక్క. ఒకటి ప్రేమగా ఉంటారు, చాలా అప్యాయంగా, అయినా దాని వెనక వేరే ఉంది. పెద్దాళ్ళ తర్వాత నువ్వే మమ్మల్ని చూసుకోవాలి. రుద్రా, నీ దగ్గర పనిచేస్తే ఫ్రెండ్ దగ్గర పనిచేసినట్టు. తప్పకుండా వస్తాను, రాజాలా వస్తాను. రాజులా వస్తే ఈ రాజుకు అందరూ దోస్తులే. పెద్ద ఆయన చేరది. ఊరికే కూర్చున్నాను వదినా. మీ అన్నయ్య చూస్తే కోప్పడతారు, అసూయ పడతారు, నోటికొచ్చింది మాట్లాడతారు. అయితే చెప్పొద్దులే. అక్కడ పెద్ద ఆయన అంతా, అక్కడున్న 35 మందిలో నేను ఒక్కడిని. కానీ ఇక్కడ నేనొక్కడిని రాజు. ఆ పోలీస్ వాడు కూడా వాళ్ళతోనే ఉన్నాడు, అందుకే. ఇన్స్పెక్టర్ ఫుల్ వేసుకొని వచ్చాడు రా. 420. నేను పోలీస్ ఉండకముందే తాగిపోతుండ్రా. అది మ్యాటర్ కాదు. ఇంకో మ్యాటర్ చెప్తాను చూడు. 4 మనుషులు, 2 తుపాకులు, ఒక కార్ నీకోసం వెయిటింగ్. ఏం చేద్దాం చెప్పు. వాళ్ళిద్దరు చూసేశారు. ఆ ఇద్దరు పోలీసు వాడు కూడా. మీరేంట్రా? పిల్లలు లోపల తీసుకెళ్ళండి. వాళ్ళు వస్తున్నారు. నేను బయలుదేరుతున్నాను తమ్ముడు. పడితేరా మామయ్య ఫోన్ చేయి. ఎక్కడ రావాడు? ఓకే, పెద్దడు దొరికాడు. పోనీరా. ఇక్కడ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? ఏం బాగుతున్నావు? త్యాగుకి ఏమైంది? చూడరా. ఈ సర్కస్ లో సింహాన్ని కూర్చోబెడతారు చూడు, అలా ఉంది. ఇట్రా, ఈ ముసలి సింహాన్ని లేపు. రేయ్, నాకు వద్దురా ఇది. నిన్న జరిగిన దాని గురించి త్యాగు చెప్పాడు. చిన్నప్ప గౌడి, నేను చూసుకోవద్దు, ఏం చేయొద్దు. రే చలపతి, కార్లో బాంబు వేసింది ఎవరో తెలిసిందా? తప్పించుకున్న వాళ్ళని ఎలాగైనా పట్టుకుంటాం. బయట వాళ్ళు అనుకుంటాను. మీ ఊరు నుంచి మనుషుల్ని పంపేవా? నేను అనుకుంటున్నారా? మీరు నా ప్లేస్లో ఉంటే ఇదే చేసేవారా? సరే రండి. నేను మీకు అచ్చు నకలు
మీరు ఏమేం చేయగలరో అవన్నీ యాక్చువల్లీ నేనే కాదు మేము ముగ్గురం చేయగలం. మంచిదో చెడ్డదో ఏదైనా. పతి వీడి వయసులో నేను ఇంత పొగరుగా ఉన్నానేంట్రా? ఎలా మాట్లాడతాడు చూడు. చిన్నప్ప గౌడ్ని నన్ను వచ్చి కలవమని చెప్పు. చిన్నప్పుడు నేను చూసుకుంటానని చెప్పి. వద్దు, ఒంట్లో బాగుందంటే నేనే వచ్చి కలిసేవాడిని అని చెప్పు.